మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. హియర్ ఇట్ ఈస్ అసెంబ్లీ. మన ప్రజా సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కావాలి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ప్రతిపక్షం స్వపక్షం అధికార పక్షం ఇట్లా అందరూ కూడా ఇక్కడ కూర్చొని జనరల్గా మనం భరత్ అనే సినిమా చూస్తే అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఓహో అసెంబ్లీ ఇట్లా అంటే వాళ్ళు క్వశ్చన్స్ వీళ్ళ ఆన్సర్స్, సో ఇవన్నీ జరిగేది కూడా ఇక్కడి నుంచే. సో నిజంగా మనకు స్పెషల్ పర్మిషన్ తోటి మనం ఇక్కడ వరకు వచ్చాము. సో మన సాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలా చూపించాలనే ఉద్దేశంతో లోపలికి వచ్చాము. సో ఇక్కడైతే ప్రాంగణం నిజంగా అసలు మనం ఇండియాలోనే ఉన్నామా లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వచ్చామా అన్న ఫీలింగ్ కలిగింది నాకు, ఫ్రాంక్గా చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. చాలా చక్కగా ఉంది. మెయింటెనెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ ఒకసారి మీకు గ్రీనరీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మన కెమెరా పర్సన్ కూడా. సో చూడండి గ్రీనరీ ఎలా ఉందో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అసలు మనం చూస్తున్నాం ఎంత చక్కగా మెయింటెనెన్స్, నిజంగా చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం అసెంబ్లీ అదేవిధంగా సెక్రటరియట్ ప్రాంతంలోని గ్రీనరీ చూస్తున్నాం. గార్డెనింగ్ మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అదే ఒక సింగపూర్లో ఉంటే ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తుండేవాళ్ళు సింగపూరే మనకు ఆదర్శమని. సో అక్కడ ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుందో అంతే స్థాయిలో మెయింటెనెన్స్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం అంతా కూడా గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇదే మనం ఎన్నుకున్నటువంటి మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడ కూర్చొని మన సమస్యలపైన మాట్లాడుతుంటారు. మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ మనకు స్పెషల్ పర్మిషన్తో మనం లోపలికి వచ్చాము. సో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్నీ కూడా చూపించేసాం. అలా అమరావతి ఎలా ఉంటుంది, ఈ రోడ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ కూడా చూపించాం. సో అమరావతి రంగానే మనకు మామూలుగా ఒక బుద్ధుడి విగ్రహం చూపిస్తూ ఉంటారు టీవీలో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం.
మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842